సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సహజ నటి జయసుధ, సౌందర్య నటించినటువంటి సూర్యవంశం 1999 మే 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది పద్మాలయ కంబైన్స్, అంటే సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమా నిర్మించడం వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది, ఒక మంచి విషయం కూడా ఉంది, ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అలాగే ఒక మంచి తలంపు కూడా ఉంది. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అది సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అనే భావన కూడా మనకి కలుగుతుంది. ఈరోజు జనరేషన్లో చాలామందికి చాలా విషయాలు తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటివి తెలియజెప్పేటువంటి అంశాలు బయట ప్రపంచానికి కొద్ది మందికి మాత్రమే జర్నలిస్ట్కి తెలుసు, అలాగే ఫ్యాన్స్కి తెలుసు, అలాగే అతి సన్నిహితులకి మాత్రమే తెలుసు. అలాంటి ఆసక్తికర విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్ బచ్చన్ ఇద్దరు కూడా ఈనాటి ఫ్రెండ్స్ కాదు. 1970వ దశకం నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అది పెరిగి పెద్దదైంది ఎక్కడంటే 84 ఎండింగు, 85 ప్రారంభం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకే టైంలో జాయిన్ అయ్యారు. కాకపోతే ఎంపీ అయింది మాత్రం మొట్టమొదట అమితాబ్ బచ్చన్ కంటెస్ట్ చేసి ఆయన గెలిచారు. రాజీవ్ గాంధీకి బాల్యమిత్రుడు. 3 years ఏజ్ ఇప్పటి నుంచి కూడా రాజీవ్ గాంధీ, అమితాబ్ బచ్చన్ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించడానికి సూపర్ స్టార్ కృష్ణ సమాయత్తం అవుతున్నప్పుడు ఇద్దరిని కూడా ఒకే వేదిక మీద కలిపారు రాజీవ్ గాంధీ. ఆ పరిచయం ఎలా జరిగిందంటే సూపర్ స్టార్ని చూపిస్తూ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని, అలాగే మరి కృష్ణను చూపిస్తూ మరి రిలయబుల్ ఫ్రెండ్ అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళిద్దరినీ కుడి ఎడమ భుజాలుగా అంతగా నమ్మారు రాజీవ్ గాంధీ. అదే టైంలో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్షిప్ని మరింత పెంచుకోవటం జరిగింది. తర్వాతి కాలంలో వాళ్ళు సమావేశం అయినప్పుడు రాజీవ్ గాంధీ ఒక కోరిక కోరారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పొలిటికల్ సినిమాలు తీస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ, పద్మాలయ బ్యానర్ మీద నార్త్లో కూడా ఎందుకు పొలిటికల్ పిక్చర్ తీయకూడదు, నార్త్ పాలిటిక్స్ మీద ఎందుకు చేయకూడదు అని చెప్పి అడగటం జరిగింది. కానీ ఈ విషయంలో మాత్రం అమితాబ్ బచ్చన్ ఐడియా వేరుగా ఉంది. ఆయన సినిమాగానే చూడాలి, దాని స్టోరీ పరంగానే ఉండాలి తప్ప పాలిటిక్స్ అందులో మిళితం చేయకూడదని ఆయన భావించేవారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ రాజీవ్ గాంధీ కోరిన కోరిక మీదట ఆయనతో పొలిటికల్ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. కానీ అంతరంగిక సంభాషణలో కృష్ణకు అమితాబ్ బచ్చన్ చెప్పింది ఏంటంటే, మీరు ఏ సినిమా అయినా చేయండి, మీకు కమర్షియల్గా బాగా పనికొచ్చే సినిమా చేయండి, నేను తప్పకుండా చేస్తాను. పొలిటికల్ సినిమాలు వద్దు, నేను వాటికి దూరంగా ఉంటాను, నేను పాలిటిక్స్లో ఉంటానే తప్ప పొలిటికల్ సినిమాలు మాత్రం చేయలేను అని చెప్పేసి తమ నిస్సహాయతని ఆయన వెల్లడించడం జరిగింది. కానీ బయటకు మాత్రం ఈ విషయం చెప్పొద్దని ఆయన కోరారు. సరే, ఆయన్ని బయట పెట్టడం ఇష్టం లేక సూపర్ స్టార్ కృష్ణ కూడా తెలుగులో మాత్రమే తీశారే తప్ప ఎప్పుడు అమితాబ్ బచ్చన్తో పొలిటికల్ సినిమా తీయటానికి మాత్రం ముందుకు రాలేదు. కానీ వాళ్ళిద్దరూ అనుకున్నటువంటి మాట ఏంటంటే, ఒక మంచి కథా చిత్రం చేస్తాను అని ఎప్పుడైతే చెప్పారో అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒక మాట చెప్పారు, నేను మీతో తప్పకుండా ఒక పవర్ఫుల్ స్టోరీని సినిమా కింద తీస్తాను అని అన్నారు. తర్వాత ఇద్దరు వేరు వేరు కారణాల వల్ల బిజీ అయిపోయారు. 1999వ సంవత్సరం అంటే 1998 నాటికే ఈ సూర్యవంశం సినిమాకి సంబంధించిన రైట్స్ తమిళం నుంచి తీసుకోవడం జరిగింది సూపర్ స్టార్ కృష్ణ. ఇది హిందీలో తీద్దామని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగులో ఆల్రెడీ వెంకటేష్ కథానాయకుడిగా ఈ సినిమా వచ్చేసింది. వచ్చిన తర్వాత హిందీలో వాళ్ళకి పర్మనెంట్ హీరో జితేంద్రతో తీద్దామని అనుకున్నా కూడా అంతకుముందు ఇచ్చినటువంటి మాట ఒకటి ఉండిపోయింది. ఎలాగైనా సరే అమితాబ్ బచ్చన్తో ఒక మంచి చిత్రం చేద్దామని చెప్పి సూపర్ స్టార్ అనుకున్నారు. అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అమితాబ్ బచ్చన్ అనేటువంటి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏబీసీ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఆయన స్థాపించారు. ఆ కార్పొరేషన్ మీద ఆయన సినిమాలు తీశారు. ఆ సినిమాలు చాలా వరకు ఆస్తులను పోగొట్టుకోవడం జరిగింది. తర్వాత బెంగళూరులో అందాల పోటీలు నిర్వహించారు. అది కూడా
ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత ఆయన పెట్టిన పెట్టుబడులు చాలా వరకు రికవర్ కానటువంటి పరిస్థితి. అలాగే బ్యాంకుల దగ్గర నుంచి లోన్స్ తీసుకున్నారు. వాళ్ళ ఇంటి ముందు బ్యాంకర్స్ చాలామంది క్యూలు కట్టారు. మా డబ్బులు ఎప్పుడు మీరు కడతారు అని చెప్పి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. చివరికి కొన్ని ఆస్తులను కూడా ఆయన అమ్మేయటం జరిగింది. చివరికి తనున్న బంగళాను కూడా అమ్మేటటువంటి పరిస్థితికి ఆయన వచ్చేశారు. అలాంటి స్థితిలో పద్మాలయ మరి సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా ప్రపోజల్ని తీసుకొచ్చినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయారు అమితాబ్ బచ్చన్. ఎందుకంటే ఆ రోజుల్లో తను నమ్మిన వారు, తనతో సినిమాలు తీసిన వారు, తనతో మంచి లాభాలు ఆర్జించిన వారు అందరూ మొహం చాటేశారు. కానీ ఎప్పుడో అన్న మాట గుర్తుంచుకొని సినిమా తీయటానికి ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మంచితనాన్ని చూసి ఆయన ఆశ్చర్యం పొందారు. ఎందుకంటే అప్పటికి మార్కెట్ లేదు. అలాగే అనేక మంది నిర్మాతలు లేరు, దర్శకులు అందరూ కూడా మొహం చాటేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పద్మాలయ ముందుకు రావటం, ఆయన నిజంగా ఇలాంటి మనుషులు ఉంటారా భూప్రపంచంలో? ఇలాంటి కష్టకాలంలో కూడా ఎక్కడో సౌత్లో ఉన్నటువంటి హీరో ఆదుకోవడానికి ముందుకు వస్తాడని ముందు తనకు తానే నమ్మలేకపోయారు. తర్వాత నిజంగానే ఈ సినిమా పట్టాలెక్కిన తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో ఆయనకి మంచి రెమ్యునరేషను ఆయన అడగకుండానే సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చారు. మంచి గౌరవ మర్యాదలతో చాలా ఫ్రెండ్లీగా చూశారు. ఆయనకి ఇవ్వాల్సిన అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే తమిళంలో విక్రమన్ అని చెప్పి ఆ సినిమాకి డైరెక్టరు, అలాగే ఆ సినిమాలో దేవయాని రాధిక నటించడం జరిగింది. తెలుగులో ఈ సినిమాకి వచ్చేప్పటికి సాజనటి జయసుధ సౌందర్యని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనది ఏంటంటే ఈ సినిమా ఎవరు డైరెక్టరు అని అనుకున్నప్పుడు మొట్టమొదట తమిళ డైరెక్టర్ అంటే విక్రమన్నే ఆడటం జరిగింది. కానీ విక్రమన్ అప్పటికి అమితాబ్ బచ్చన్కి మార్కెట్ లేకపోవటం, తను కూడా ఎందుకు ఆ సినిమా జోలికి పోవటం అని తెలుగు సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అదే సమయంలో ఈవివి సత్యనారాయణని డైరెక్టర్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈవివి సత్యనారాయణకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు మాత్రమే మాట్లాడగలరు. అవతల పక్కన అమితాబ్ బచ్చన్కి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కానీ తెలుగు రాదు. మరి ఎలాగా ప్రతిరోజు వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోగలరు అన్నటువంటి సంశయం మీకు అందరికీ వచ్చే ఉంటుంది. కానీ వీటన్నిటిని అధిగమించి ఈవీవి మీద ఉన్నటువంటి నమ్మకం, అతను బాగా టేక్ చేస్తానంటే కాన్ఫిడెన్స్తోనే సూపర్ స్టార్ కృష్ణ ఈ 7 కోట్ల ప్రాజెక్టుని అప్పచెగించడం జరిగింది. 7 కోట్లు అంటే ఇప్పుడు చాలామందికి చాలా తక్కువ భావన కలగచ్చు, కానీ 1999లో 7 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అంత భారీ ప్రాజెక్టుని ఈవీవి చేతిలో పెట్టారు. అలాగే అర్జున్ అని చెప్పి ఈ సినిమాకి హిందీ డైలాగ్ రైటరు. ఈయన హిందీ డైలాగ్ వెర్షన్ అంతా కూడా రాయటం జరిగింది. అమితాబ్ బచ్చన్కి చాలా పవర్ఫుల్ డైలాగ్స్ని ఈయన రాసి స్క్రిప్ట్ మొత్తం ముందరే అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన మొత్తం చదువుకొని అందులో మీనింగ్ తెలుసుకొని ఆయన తెలుగులో ఈవివి చెప్తుంటే ముఖ కవళికల ద్వారా ఆయన అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా కో డైరెక్టర్స్ అలాగే ట్రాన్స్లేటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు ట్రాన్స్లేట్ చేసి విషయాన్ని అమితాబ్ బచ్చన్కి చెప్పేవాళ్ళు. దాన్ని కూడా ఆయన మహానటుడు కాబట్టి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆయన మోల్డ్ చేసుకునేవారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ది డబుల్ యాక్షన్. బహుశా ఒక యంగ్గా నటించినటువంటి చివరి చిత్రం కూడా ఇదే. ఇందులో 2 పాత్రల్లో తండ్రి పాత్ర ముసలి పాత్ర అయితే, యంగ్గా ఉండేటువంటి కొడుకు పాత్రే ఆయన నటించినటువంటి యంగ్ రోల్లో చివరి రోలు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ కూడా ఇంక యంగ్ రోల్స్ వేయలేదు. అలాగే సౌందర్య ఈ సినిమాలో హిందీలో నటించినటువంటి ఏకైక సినిమా. ఆ తర్వాత ఆడ విమాన ప్రమాదానికి లోనైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అలాగే సాజనటి జయసుధ హిందీలో మొత్తం 6 సినిమాలు చేశారు. ఈ సినిమానే ఆవిడకి హిందీలో చివరి సినిమా. ఆ తర్వాత కాలంలో ఆవిడ ఏ హిందీ సినిమా కూడా చేయలేదు. ఇంకా జయసుధ విషయానికి వస్తే 1999 సంవత్సరం శారద అనేటువంటి పాత్ర ఈవిడికి సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చారు. అంటే చాలా పవర్ఫుల్ క్యారెక్టరు.
అంటే మెయిన్గా పెద్దగా ఉండేటువంటి టా ఠాకూరుకి ఈవిడ భార్య అన్నమాట. ఈ క్యారెక్టర్ కూడా ఇవ్వటానికి గల ప్రధాన కారణం ఏంటంటే అప్పటికి జయసుధ సొంత చిత్రాలు తీసి ఆర్థికంగా బాగా నష్టపోయారు. చెన్నైలో ఉన్నటువంటి ఆస్తుల్ని చాలా తక్కువ ధరకే అమ్మేసుకున్నటువంటి పరిస్థితి. హీరోయిన్గా ఫేడ్ అవుతూ ఉన్నారు. అలాంటప్పుడు ఒక మంచి క్యారెక్టర్ నాతులో కనుక ఇచ్చినట్టయితే ఆవిడకి ఫ్లెచింగ్ అవుతుందని చెప్పి కేవలం ఆవిడ మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని సూపర్ స్టార్ కృష్ణ ఇవ్వడం జరిగింది. ఇద్దరు అంటే అమితాబ్ బచ్చన్ జయసుధ కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఒయాసిస్లాగా కాపాడింది ఈ సినిమా అని చెప్పక తప్పదు. ఇలాంటి మనుషులు ఎంతమంది ఉంటారు? ఇలాంటి అవకాశాలు ఎంతమంది ఇస్తారు? అడిగినా ఇవ్వరు కదా. అడగకుండానే ఇవ్వటం అనేది సూపర్ స్టార్కి ఉన్నటువంటి గొప్ప గుణం. ఈ సినిమాని చేసినప్పుడు ఇందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఆనంద్ వర్ధన్ అని చెప్పి నటించాడు. ఇప్పుడు అతను పెద్దవాడే అనుకోండి, అప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. అందులో అమితాబ్ బచ్చన్కి మనవడి కింద నటించాడు. అతను చెప్పిన అనుభవాలు ఏంటంటే అప్పటికి ఒక పాత్రలో పూర్తిగా లీనమైపోయేవాడు అమితాబ్ బచ్చన్. ఎవరు పిలవాలన్నా కూడా భయపడేవాళ్ళు. ఎవరిని షార్ట్ రెడీ అని చెప్పి అందామన్నా కూడా భయం వేసేది. ఓ పక్కన ఆర్థికంగా ఆయన అప్పులతో కూడా ఆ జ్ఞాపకాలు కూడా అన్ని సతమతం చేస్తూ ఉండేవి. ఈ పిల్లాన్నే పంపిస్తే ఇతను కూడా వెళ్ళి భయంగా షార్ట్ రెడీ అని చెప్పి అనటంతో అప్పుడు ఆయన వచ్చేవాళ్ళట. అంతగా ఆ పాత్రలో లీనమైపోయారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది. అలాగే గుజరాత్లోను రాజస్థాన్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. శ్రీలంకలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ని చేయటం జరిగింది. తమిళంలో శరత్ కుమార్ ఈ పాత్రని డబుల్ రోల్ చేసి తమిళంలో బాగా మెప్పించారు. అంతే స్థాయిలో అంతకన్నా ఎక్కువగా అమితాబ్ బచ్చన్ నటించి ఆయన పేరు తీసుకొచ్చారు. ఈ సినిమా ఆ రోజుల్లో అద్భుతమైన విజయం సాధిస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అంతా రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అమితాబ్ బచ్చన్కి అప్పటికి మార్కెట్ లేదు. అప్పటికి సినిమాలు ఆయనకి లేకపోవటం, పైగా నెగటివిటీ ఎక్కువగా ఉండటం వల్ల బిజినెస్ అవ్వటం కూడా కష్టమైంది. చివరికి వాళ్ళు చాలా చోట్ల బయర్స్కి అమ్మేశారు, ప్రొడ్యూసర్స్ అమ్మేశారు. అది రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ కలెక్షన్స్ మాత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా రాలా. ఓ విధంగా నష్టాలు వచ్చాయనే చెప్పుకోవచ్చు. కాకపోతే పద్మలైన ఆదుకుంది మాత్రం శాటిలైట్ దూరదర్శన్ హక్కులు. ఆ మాత్రం వాళ్ళని బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి నామమాత్రపు పోటీకి లాభాలకి వచ్చేట్టుగా చేసింది. ముఖ్యంగా సోనీ మ్యాక్స్, సెట్ మ్యాక్స్ ఈ శాటిలైట్ హక్కుల్ని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాని ఇప్పటికీ వాళ్ళు 100 సార్లు వాళ్ళ టీవీ ఛానల్స్లో వేశారు. వేసింతే అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు సోనీ మ్యాక్స్కి వచ్చింది. అది చాలా విచిత్రమైనటువంటి విషయం. థియేటర్స్లో సినిమా ఆడకుండా ఒక టీవీ ఛానల్లో అద్భుత విజయం సాధించి కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన చిత్రం సూర్యవంశం. తెలుగులో కూడా ఇలా జరిగిందండి. మహేష్ బాబు నటించినటువంటి కలేజా ఒకటి, అతడు ఒకటి థియేటర్స్లో పెద్ద వర్కౌట్ కాకపోయినా కూడా ఈవెన్ శాటిలైట్ హక్కులు తీసుకున్న తర్వాత వాటిలో బ్రహ్మాండంగా సక్సెస్ అయినటువంటి సినిమాలు ఇవి. అలాగే ఈ సినిమాలు కూడా మీకు నార్త్లో శాటిలైట్లో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది. ఇంకా ఇద్దరు సౌత్ హీరోయిన్స్ని డబ్బింగ్ ఎవరు చెప్పాలి? ఎందుకంటే మన ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది కదా, నార్త్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని ఈవీవి సత్యనారాయణ రేఖని సంప్రదించారు. ప్రముఖ నటి ఆవిడ, మీకు అందరికీ తెలుసు. కేవలం అమితాబ్ బచ్చన్ మీద ఉన్న అభిమానం ఒకటి కారణమైతే, అలాగే పద్మాలయ అధినేత అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ మీద కూడా ఆవిడకి అభిమానం. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీతో మంచి రిలేషన్షిప్ ఉంది. అలాగే తనకు తొలినాళ్ళలో తను ప్రోత్సహించినటువంటి వ్యక్తి కూడా సూపర్ స్టార్ కృష్ణ. ఆవిడ ఇద్దరికీ కూడా డబ్బింగ్ చెప్పారు. జయసుధకి ఒక మాడ్యులేషన్తో డబ్బింగ్ చెప్పారు. అలాగే సౌందర్యకి కూడా మరొక రకమైనటువంటి మాడ్యులేషన్తో డబ్బింగ్ చెప్పారు. ఆవిడ ఆఖరి రాస్తా సినిమాలో శ్రీదేవికి డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పారు. అమితాబ్ బచ్చన్తో డబ్బింగ్తో
ఆవిడ నటించినటువంటి ఆఖరి చిత్రం ఏదయ్యా అంటే ఈ సూర్యవంశం సినిమానే. ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నార్త్లో అమితాబ్ బచ్చన్ పేరు కొంతవరకు మారుమోగిపోయింది. తర్వాత కౌన్ బనేగా కరోడ్పతి రావటం, తర్వాత మిగతా సినిమాలు వచ్చి ఆయన బిజీ అవ్వటం, తర్వాత మళ్ళీ నష్టాల నుంచి లాభాల్లోకి రావటం కూడా జరిగింది. కానీ ఆయన జీవితంలో మర్చిపోయింది ఏంటంటే తను కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు అందరూ తను తప్పుకొని తిరిగిన వాళ్ళే. ఈవెన్ తను ఫోన్ చేస్తే నెంబర్ చూసుకోవడం ఎత్తని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ తన స్నేహాన్ని గుర్తుపెట్టుకొని తన మీద నమ్మకంతో తను పిలిచి తను అడగకుండానే మంచి రెమ్యునరేషన్ ఇచ్చి ఈ సినిమా చేసినందుకు ఆయన చివరి వరకు కూడా గుర్తుపెట్టుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించినప్పుడు కూడా చాలా ఆవేదనతో ఆయన మాట్లాడినటువంటి ఇది చూస్తే ఆయనకున్నటువంటి గౌరవం ఏంటో మనకు తెలుస్తుంది. కాకపోతే ఒక చిన్న బాధ ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేశారు, నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ. కానీ చాలామంది ఆయన వల్ల లాభం పొంది కనీసం ఆయన మరణించినప్పుడు కూడా హైదరాబాద్ చూడటానికి రాలేదు. వాళ్ళ పేర్లు అనవసరం. అది విన్నప్పుడు చూసినప్పుడు మాత్రం మనకు కొద్దిగా బాధ కలుగుతుంది. ఒక మనిషి ఎంత చేసినా కూడా మర్చిపోతారు కదా అని చిన్న బాధ అయితే మనకు కలుగుతుంది. ఏదైనా మనిషి లేకపోయినా మంచితనం అనేది ఎప్పుడు మిగులుతుంది కదా. సూపర్ స్టార్ కృష్ణ ఎంతోమందికి మంచి చేశారు. ఆ మంచి ఎప్పుడే ఆయనకి చిరకాలం అభిమానులు కాదు అందరి మధ్యలో కూడా మనకు గుర్తుండేలా చేస్తుంది. సో ఈ విషయాలు వింటే మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ ఛానల్ లైక్ చేసినట్టయితే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.